అన్నారు. అంటే యుగము యొక్క ప్రారంభము. యుగము ఒక కాలానికి సంకేతము. 6 ఋతువులు 12 మాసములు కలిగినటువంటిది ఇప్పటి యుగాది. ఈ ఉగాది ఎందుకయ్యా చైత్రశుద్ధ ప్రథమ ఇవాళ ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఒకప్పుడు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించిన నాడు చైత్రశుద్ధ ప్రథమ నాడే సృష్టిని ప్రారంభం చేశాడట. అందువల్ల ఉగాది అన్నది ప్రారంభ సన్నివేశము అయినది. ఈ ప్రారంభ సన్నివేశం నాడు ఏం చెయ్యాలి? మన కరతాళ ధ్వనులతోటి దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అనేటువంటి విప్లవం కావచ్చు, ప్రతి ఒక్కటి అనుపమానమైనటువంటి రీతిలో పారిశ్రామిక రంగంలో కూడా అనూక్ష్యమైనటువంటి రీతిలో అభివృద్ధిని సాధించేటువంటి రీతిలో పరిశ్రమిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వకంగా గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. P4 అనేటువంటి మోడల్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పబ్లిక్ అన్నారు, ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నిరంతర చైతన్యంతో ఓటమి ఆయన్ని ఆపలేదు కాబట్టి, వయసు ఆయన్ని అలిసిపోనివ్వదు కాబట్టి, ఆ మహనీయమూర్తి నేతృత్వంలో గౌరవనీయ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, బొండా ఉమామేశ్వరరావు గారు, కేసినేని చిన్ని గారు, అలాగే అనురాధ మేడం, మన గౌరవనీయ తేజస్విని మేడం గారు, మన క్రియేటివ్ కార్పొరేషన్ సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ, గౌరవనీయ మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం త్రివిక్రమరావు గారు, అలాగే జానపద కళల అకాడమీ గంగులయ్య గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందనపు గారు, శిల్పారామం మంజులారెడ్డి గారు, వీళ్ళంతా ఎదుటి మీద ఉన్నారు. వారి కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. పెద్దలారా, చక్కగా దీపారాధన గావించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు ప్రార్థనా గీతం, మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. మన రాష్ట్ర సంగీత నాటక కళాశాల నుంచి కళాకారులు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల. చెప్పులు తీసేనా? కొంచెం మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లి